బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏకాకి అయిపోయారా? పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కటం లేదని సొంత పార్టీపై తిరుగుబాటు చేశారు. లిక్కర్ కేసులో తనను జైలు పాలు చేసిన బీజేపీతో బీఆర్ఎస్ అంటగాగుతుందంటూ రచ్చరచ్చ చేశారు. అయిన వారికి దూరమయ్యారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్లోకి వెళ్లాలనుకోగా హస్తం పార్టీలోనూ డోర్స్ క్లోజ్ అయ్యాయి అంటారు. అప్పటి నుంచి కవిత రేవంత్ సర్కారు పైన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తరచు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆమె మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గర కావాలనుకుంటున్నప్పటికీ కుదరటం లేదు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లారు కవిత దంపతులు. అయితే కవితను కేసీఆర్ పట్టించుకోలేదన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆమె సొంతంగానే జాగృతి పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర బిర్యానీ విషయంలో ఆ రాష్ట్రాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు. జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ నెలకొనటం, తెలంగాణలో టీడీపీ కూటమి పోటీ చేస్తున్న వార్తలతోనే కవిత మరోసారి ఈ తరహా రాజకీయం మొదలుపెట్టారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కవిత గొంతు చించుకున్నా రాజకీయంగా ఆమెకు వనగూరే ప్రయోజనం ఏమీ కనపడటం లేదు. సొంత పార్టీకి దూరమైన కవిత తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకున్నారని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.